డాల్ఫిన్స్ ఎస్ బచావో బచావో అని కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి అందమైన డాల్ఫిన్లు. 2021 నవంబర్లో విశాఖ సాగర తీరానికి ఒక డాల్ఫిన్ కొన ఊపిరితో కొట్టుకొచ్చింది. దానికి సపర్యాలు చేసి మళ్లీ సముద్రంలోకి వదిలారు. విషాదం ఏంటంటే ఆ తర్వాత 2 రోజుల్లోనే అదే డాల్ఫిన్ కలేబరంగా మారి మళ్లీ ఒడ్డు కొట్టుకొచ్చింది. అండ్ 2022 ఏప్రిల్లో కూడా ఇదే ట్రాజడీ రిపీట్ అయింది. అంటే డాల్ఫిన్ల ఫ్యూచర్ ప్రమాదంలో పడినట్టేనా? డాల్ఫిన్ అత్యంత తెలివైన, అత్యంత అందమైన, అత్యంత అరుదైన జీవి. మన తూర్పు తీర సముద్ర జిల్లాల్లో కూచా డాల్ఫిన్ల సందడి కనిపిస్తూ ఉంటుంది. ఓషన్ ఎకోసిస్టమ్ ఇండికేటర్ గా పిలిచే డాల్ఫిన్ల మనుగడకు ముప్పు పొంచి ఉందా? విశాఖ పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు ఎన్ని రకాల డాల్ఫిన్లు ఉండేవి, ఇప్పుడు ఎన్నున్నాయి? వాటి జీవన విధానం ఏంటి? సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనుషుల కంటే 10 రెట్లు మెరుగైన వినికిడి శక్తి కలిగి ఉంటాయి ఇవి. అండ్ మనుషులతో స్నేహం చేయడం అనే విశిష్ట లక్షణాలు డాల్ఫిన్స్ ను వెరీ స్పెషల్ గా మార్చేశాయి. అందుకే డాల్ఫిన్స్ ను చూడటానికి ముచ్చట పడతాం మనం. అలాగే దాదాపు 1000 కిలోమీటర్ల వరకు ఉన్న ఏపీ తీరంతో పాటు తూర్పు తీరంలోని బంగాళాఖాతంలో డాల్ఫిన్స్ సంచారం చాలా ఎక్కువ. అలాగే విశాఖ కేంద్రంగా స్కూబా డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఇవి కనిపించేవి. మేము చాలాసార్లు డైవ్ చేసేటప్పుడు డాల్ఫిన్స్ కనిపిస్తూ ఉంటాయి, మంచిగా కనిపిస్తాయి. కొద్దిగా దూరం డీప్లో ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట, షాలో వాటర్లో కాకుండా. అది కూడా ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. వాటికి ఏంటంటే కొంత ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, హ్యూమన్తో కనెక్టివిటీ ఉంటుంది. సో మనం నార్మల్గా గవర్నమెంట్ నాన్ హ్యూమన్ పర్సన్ అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఎండేంజర్డ్ స్పీసెస్ అనమాట. అవి చాలా ఇంటెలిజెంట్, సెన్సిటివ్ కూడా. అంటే మనం దూరంలో ఏదైనా అవి సోషల్ యానిమల్ అన్నీ కలిసి ఉంటాయి, డాల్ఫిన్స్ అన్నీ కలిసి ఉంటాయి. దాన్ని డాల్ఫిన్ పోడ్ అంటాం యాక్చువల్గా. ఆ డాల్ఫిన్ పోడ్స్ ఏంటంటే బోట్స్ వెళ్ళిన బోట్ ఎక్కువ వల్ల అవి స్విమ్ చేస్తుంటాయి, ఆడుతూ ఉంటాయి, మనిషితో కనెక్షన్లో ఉండాలని ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. సముద్ర డాల్ఫిన్స్ లో మొత్తం 36 జాతులుంటాయి. తూర్పు తీరంలో 5 రకాల డాల్ఫిన్లే ఉన్నట్టు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా పరిశీలనలో ఉంది. అయితే మన బందరు నుండి వెస్ట్ బెంగాల్ తీరం దాకా సర్వే చేస్తే 138 సార్లు డాల్ఫిన్లు కనిపించాయి. ఒక వేల్తో పాటు 12,492 డాల్ఫిన్స్ ను గుర్తించారు. ఏపీ తీరంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లో డాల్ఫిన్ల సంచారం చాలా ఎక్కువ. అతి చిన్న డాల్ఫిన్ 4 అడుగుల పొడవు ఉంటుంది, 90 పౌండ్ల బరువు ఉంటుంది. అతి పెద్ద డాల్ఫిన్ 25 అడుగుల వరకు పెరుగుతూ ఉంది. ఇక డాల్ఫిన్లు 30 నుండి 40 సంవత్సరాల వరకు జీవిస్తాయి. డాల్ఫిన్ల సంచారం ఉన్న చోట మత్స్య సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా పొల్యూట్ అయిపోతున్నాయి కదా. సో ఆ విధంగా ఏంటి అంటే ఈ పొల్యూషన్ అన్నది వాటి పెరుగుదల మీదే కాదు, వాటి జనాభాని కూడా తగ్గిస్తుందా అంటే మిగతా జీవుల్లోనే. ఎందుకంటే ఇప్పుడు ఏ జీవిని తీసుకున్నా, ఈవెన్ మనుషులను తీసుకున్న మన బ్లడ్లో కూడా నానో ప్లాస్టిక్స్ ఉన్నాయి. సో ఆ విధంగా పాపం వాటికైతే ఇంకా చాలా ప్రమాదం ఉంది మనకన్నా ఎక్కువ. ఎందుకంటే మనం టెరెస్ట్రియల్ రీజియన్ అంటే భూమి మీద ఉంటాము, అవి వాటర్లోనే ఉంటాయి. కాబట్టి ఈ పొల్యూటెంట్స్ అన్నిటి వలన కూడా ఎక్కువగా మెయిన్ పొల్యూషన్ వలన రిప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది, ఆటోమేటిక్గా వాటి జనాభా కూడా తగ్గుతుంది. కాబట్టి సో డెఫినెట్గా వాటిని కూడా కాపాడుకోవాలి. ఇంతటి అరుదైన డాల్ఫిన్లకు భవిష్యత్ లేకుండా పోతుందా? విశాఖ తీరంలోనే కాదు, గతంలో ఉప్పాడ, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు తీర ప్రాంతంలో కూడా డాల్ఫిన్స్ కళేబరాలు తీరానికి కొట్టుకొచ్చాయి. 4-5 ఏళ్లలో దాదాపు 120 డాల్ఫిన్లు మృత్యువాత పడ్డట్టు అంచనా. డాల్ఫిన్ల మరణాలకు మనం కూడా ఒక కారణం. ప్లాస్టిక్, భారీ లోహాల ప్రభావం, రసాయనాలు వంటి వాటి మనుగడని దెబ్బతీస్తున్నాయి. డాల్ఫిన్ చనిపోవడాన్ని మన దేశం చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఎందుకంటే 2009 నుంచి జాతీయ జలజీవి హోదా అంటే నేషనల్ సీ యానిమల్ హోదా దానికి ఇచ్చారు. మీరు ఎక్కడైతే ఇదివరకు డాల్ఫిన్స్ చూసారో అదే డాల్ఫిన్స్ ఉన్న ఏరియాకి రోజుకి 200 మిలియన్ లీటర్లు శుద్ధి చేయని మురుగునీరు వెళ్తే ఆ బుద్ధిజీవి ఎలా బతుకుతుంది? అది అక్కడ దగ్గరలో ఉంటే చస్తుంది, రాదు దూరంగా పారిపోతుంది. 2 నష్టాలే మనకి. ఇదే సముద్ర తీరంలో డాల్ఫిన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, విచ్చలవిడిగా డాన్స్లు వేస్తున్నాయి. అటువంటి డాల్ఫిన్స్, ఆ డాల్ఫిన్స్ని కానీ నిజంగా కాపాడుకుంటే అవి చూడడానికి టూరిస్టులు వస్తారు. టూరిస్టుల గురించి మనం వేరే ప్రోగ్రాం పెట్టక్కర్లా. కానీ పరిస్థితి ఏమైపోయిందంటే ఆ డాల్ఫిన్స్ని నాశనం చేసుకొని మనం పర్యావరణాన్ని నాశనం చేసుకొని టూరిస్టుల గురించి పెద్ద మంగళాలు కడుతున్నాం. తూర్పు తీరంలో డాల్ఫిన్ల సంతతి పుష్కలంగా ఉన్నప్పటికీ ఏపీ తీరంలో మాత్రం వాటి సంఖ్య తగ్గుతూ వస్తుంది. వాటికి అనుకూలమైన వాతావరణం కల్పించడం తెలియక మనుషులే డాల్ఫిన్ల పాలిట శాపమవుతున్నారా? డాల్ఫిన్లను కాపాడుకుంటే వాటితో పాటు మత్స్య సంపదను కూడా పరిరక్షించుకోవచ్చన్న ధ్యాసను మనం మర్చిపోతున్నామా? ఆలోచించండి.
సువిశాలమైన తూర్పు తీరం మిలియన్ల కొద్దీ జలజీవ జాతులకు ఆవాసం. వాటిలో అత్యంత తెలివైన క్షీరదాలు ఈ డాల్ఫిన్లు. ఓషన్ ఎకోసిస్టమ్ ఇండికేటర్లుగా సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తున్న ఈ డాల్ఫిన్లను పరిరక్షించుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.